సలార్ మూవీ రేపు 22 డిసెంబర్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్ గానీ ట్రైలర్స్ గానీ చూస్తే ఉగ్రం మూవీలో ఉన్న పోలికలు అయితే ఇందులో కనిపిస్తాయి. ఉగ్రం మూవీని రీమేక్ చేశారా అనే ఒక డౌట్ ఇన్ని రోజులు ఉంది. అయితే ప్రశాంత్ నీల్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ డౌట్ ని క్లారిఫై చేస్తూ బ్యాక్ ఇన్ 2014 లో రిలీజ్ అయిన ఉగ్రం మూవీలో స్టోరీ లైన్ అండ్ క్యారెక్టర్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. సినిమా హిట్ టాక్ అయితే వచ్చింది కానీ బ్లాక్ బాస్టర్ అయితే అవ్వలేదు. ప్రశాంత్ నీల్ ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అయితే రాలేదు. ఆడియన్స్ ని ఇంప్రెస్ అయితే చేసింది కానీ థియేటర్స్ మాత్రం హౌస్ఫుల్ కాలేదు. ప్రశాంత్ నీల్ ఆ తర్వాత తీసిన KGF Part 1 అండ్ Part 2 బ్లాక్ బస్టర్ మూవీస్ అయ్యాయి. ప్రశాంత్ నీల్ కి ఉగ్రం మూవీలో ఉన్న లోటుని ఈ రెండు మూవీస్ కూడా తీర్చాయి. ఇన్ఫాక్ట్ KGF ఫ్రాంచైజ్ తర్వాత ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా పాన్ ఇండియా మూవీస్ తీయడానికే ప్రయత్నిస్తున్నారు. అది KGF సెట్ చేసిన బెంచ్ మార్క్. అండ్ మోర్ దాన్ దాట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ కూడా మారాయి. అందుకనే ప్రశాంత్ నీల్ మళ్ళీ ఉగ్రం స్టోరీని కొత్త క్యారెక్టర్స్ని పెట్టి రీప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. స్టోరీ లైన్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. మెయిన్ రోల్స్లో ప్రభాస్, పృథ్వీరాజ్, జగపతి బాబు, శృతి హాసన్ లాంటి స్టార్స్ ఉండడం వల్ల మరింత హైప్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు స్టోరీ సేమ్ అయినా సరే చూసేద్దామనే కంక్లూజన్కి వచ్చారు ఆడియన్స్ అందరూ. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మూవీ బుకింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాని రీమేక్గా కాకుండా రీఇమాజిన్ చేసి తీసినట్టు చెప్తున్నారు. సో ఉగ్రం మూవీకి సలార్ మూవీకి ఉన్న సిమిలారిటీస్ని మనం బ్రేక్ చేస్తే, సలార్ ట్రైలర్లో ఫస్ట్ 30 సెకండ్స్లో చైల్డ్హుడ్ క్యారెక్టర్స్లో ఉన్న దేవ వరదకి ఒక ప్రామిస్ని చేస్తాడు. ఆ ప్రామిస్తోనే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ మనకు అర్థమవుతుంది. సేమ్ ఇదే ప్రామిస్ని ఉగ్రం మూవీలో చైల్డ్హుడ్ క్యారెక్టర్స్లో ఉన్న హీరో అగత్య తన ఫ్రెండ్ బాలాకి ఇస్తాడు. ఈ రెండు సీన్స్ పక్కన ప్లే చేసి చూసినా కూడా ఒకేలా అనిపిస్తుంది. బట్ ద వే ఆఫ్ స్టోరీ టెలింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ కానీ ఇందులో డిఫరెన్సెస్ వస్తాయి. సలార్ మూవీలో కాన్సార్ సిటీని కంట్రోల్లోకి తెచ్చుకొని రూల్ చేద్దామని అనుకుంటారు. ఉగ్రం మూవీలో కాన్సార్ సిటీ బదులు మొగుర్ అనే సిటీ ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే గ్యాంగ్స్టర్ కొడుకైన బాలా అగస్త్యకి హెల్ప్ అడుగుతాడు. సో సలార్లో కూడా సేమ్ మనం ఇవే సీన్స్ చూసాం. ఉగ్రం మూవీలో అయితే బాలా అడిగినదంతా కూడా అగస్త్య ఇస్తాడు. ఆ ఇచ్చే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎమోషన్స్ కానీ డైలాగ్స్ కానీ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు. వేరాజ్ సలార్ని చూసినట్టయితే ట్రైలర్లో ప్రభాస్ చెప్పే ప్రతి డైలాగ్ కూడా చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అన్నట్టు పోర్ట్రే చేశారు. అండ్ ఉగ్రంలో అగస్త్య ఒక మెకానిక్ రోల్ని ప్లే చేస్తే సలార్లో దేవా కూడా అదే మెకానిక్ రోల్ని ప్లే చేశాడు. మరొక యూనిక్ సిమిలారిటీ ఏంటంటే, సలార్లో దేవా చేతికి ఉన్న ఒక బ్యాండ్ ఉగ్రం మూవీలో అగస్త్యకు కూడా ఉంటుంది. అయితే ఈ స్టోరీని అంతా కూడా ఫీమేల్ లీడ్ అయిన నిత్యాకి ఉగ్రంలో చెప్తే, ఇక్కడ సలార్లో ఆద్య క్యారెక్టర్ని ప్లే చేసిన శృతి హాసన్కి నెరేట్ చేస్తారు. అండ్ సలార్ ట్రైలర్లో ఫైనల్గా ఈ కాన్సార్ సిటీని డిస్ట్రాయ్ అవ్వడానికి కారణం కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అని చెప్తారు. అంటే దేవా అండ్ వరదరాజ్ ఇద్దరు కూడా ఎనిమీస్గా మారబోతున్నారు. అది మనం Part 2లో చూస్తాం. బట్ ఎందుకు ఎనిమీస్గా మారారు అంటే, ఉగ్రం మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా రీజన్ తెలుసు. సో మళ్ళీ నేను చెప్పేస్తే స్పాయిలర్గా అయిపోతుంది. అండ్ మరొక ముఖ్యమైన సిమిలారిటీ, వరదరాజు బ్రదర్ క్యారెక్టర్. ఉగ్రంలో కూడా బాలాకి ఇటువంటి బ్రదరే ఉంటాడు. తను ఎప్పుడు కూడా అగస్త్యాన్ని నమ్మడు. అగస్త్యాన్ని ఒక మెకానిక్గానే చూస్తాడు. బాలా అగస్త్యాన్ని నమ్మడం కూడా అతనికి నచ్చదు. అయితే ఎప్పుడైతే అగస్త్య బాలాకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడో, అంటే సీన్లోకి వచ్చి మొత్తం సిటీని అంతటిని కంట్రోల్లోకి తీసుకొస్తాడో, అప్పటి నుండి బాలా తమ్ముడు హీరో అగస్త్యాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా చూస్తే సిమిలారిటీస్ చాలానే ఉంటాయి. సో లెట్స్ ఎండ్ దిస్ స్టోరీ. రేపు థియేటర్స్లో కలుద్దాం.